Hello movie lovers, welcome back to our channel. Here is the review of the film Kingdom starring Vijay Devarkonda, Satyadev, Venkatesh and Bhagyashree in main characters. Written and directed by Gautam Kannuri. First of all, మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది మూవీ. సెకండ్ హాఫ్లో కొన్ని లూప్స్ ఉన్నప్పటికీ మూవీ అయితే బాగుంది. ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం మూవీ గురించి. మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసరికి కానిస్టేబుల్ అయిన సూరి తప్పిపోయిన తన అన్న కోసం వెతుక్కుంటూ ఒక స్పై ఆపరేషన్కి శ్రీలంక వెళ్తాడు. మరి తన అన్నని తిరిగి తెచ్చుకున్నాడా లేదా అనే స్టోరీ అనమాట. ఇంకా దీని గురించి చెప్తే స్పాయిలర్లా ఉండదన్నమాట. సో కమింగ్ టు ది పాజిటివ్ పాయింట్స్, మూవీ ప్లాట్ కొత్తగా ఉండదు కానీ ఎగ్జిక్యూషన్ పరంగా గౌతమ్ డిడ్ రియల్లీ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బోర్ కొట్టదు. బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్ అనమాట. మూవీ స్టార్టింగే డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతారనమాట. ఇయర్స్ అయినా కానీ గౌతమ్ రైటింగ్ విషయంలో ఏం మాత్రం తగ్గలేదు. యాక్షన్ అండ్ ఎమోషన్ని బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ అలాగే మూవీని చాలా వరకు రియల్ ప్లేస్లోనే షూట్ చేశారంట. డిఓపి అయిన జాన్ గారి సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. జైల్ సీక్వెన్స్ ఫైట్ కానీ బ్రిడ్జ్ సీన్ కానీ చాలా బాగుంటాయి అనమాట. అలాగే మూవీలో ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి మన అనిరుద్ధ్ ఏం ఎరక్కొట్టేశాడు. ఎస్పెషల్లీ బ్రిడ్జ్ సీన్ అండ్ టైటిల్ పడే దగ్గర ఇంటర్వెల్లో అయితే జస్ట్ ప్యూర్ గూస్ బంప్స్ అంతే. అండ్ అలాగే సత్య గారికి కూడా చాలా రోజుల తర్వాత మంచి రోల్ అయితే పడింది, చాలా బాగా చేశారు. అండ్ అలాగే బ్రదర్స్ ఎమోషన్స్ కూడా చాలా వర్కౌట్ అయింది అనమాట. అలాగే మన విజయ్ దేవరకొండ గారు కూడా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటించారు. లిటరల్లీ బ్రదర్స్ ఎమోషన్స్కి అయితే మీరు పక్కా ఏడుస్తారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ రెగ్యులర్ సాంగ్తో అయితే ఉంటుంది, అది కూడా మొత్తం బాగుంది. అండ్ కమింగ్ టు ది నెగిటివ్ పార్ట్, ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది అనమాట. అంటే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఒకరికి ల్యాగ్గా అనిపిస్తుంది, ఇంకొంతమంది క్లైమాక్స్ నచ్చదు అనమాట. బట్ ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ సెటిల్డ్, ప్యూర్ డ్రామా ఉంటుంది అనమాట. అలాగే స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. సెకండ్ పార్ట్కి కూడా చాలా లీడ్స్ వదిలేశారనమాట. సో ప్రాపర్ క్లైమాక్స్ లేదరా అని చెప్పి అనిపించి ఉండొచ్చు, కానీ ఫస్ట్ హాఫ్కి అయితే ఇట్ వాస్ సెటిల్. బికాజ్ అక్కడ జరిగే సీన్స్ వల్ల కదా క్లైమాక్స్ ఎపిసోడ్ అనేది ఒక దారికి అయితే వస్తుంది. అండ్ క్లైమాక్స్కి కూడా కంక్లూజన్ బాగానే ఇచ్చారు. సో డ్రామా లవర్స్కి అయితే ఇదంత పెద్ద విషయం అయితే కాదు. సో వేరే వాళ్ళు ఉంటారన్నమాట. రొటీన్ కమర్షియల్ మూవీస్కి అలవాటు పడిపోయిన వాళ్ళకైతే సెకండ్ హాఫ్ ల్యాగ్గా అనిపించవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే మూవీ వాజ్ గుడ్ విత్ బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్ అండ్ వెల్ ప్లేడ్ సెకండ్ హాఫ్. కానీ ఇది ఎక్కడ నాకు ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఫిలింలా అయితే అనిపించలేదు అనమాట. ఇట్స్ ఏ మూవీ ఆఫ్ టూ బ్రదర్స్, ఒక అన్నదమ్ముల కథలాగా అయితే అనిపించింది నాకు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 3 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. మరి బ్రో ఈ మూవీకి థియేటర్కి వెళ్ళాలా వద్దా? థియేటర్కి వెళ్ళండి, మూవీ అయితే బాగుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మంచి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి.